ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక స్వీట్ హోమ్. ఫ్రెండ్స్, నేను ఇవాళ నా హోమ్ టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా ఇంట్లో ఎలా ఉందో చూపించేస్తాను కదండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ కింది నుంచి పైకి రావడానికి స్టెప్స్ ఉంటాయి. సో అది రైట్ సైడు. సో ఇక్కడ తులసి కోట ఉంటుంది. లోపలికి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసేసి అమ్మవారిని కూర్చోబెట్టాను. ఇప్పుడు శరన్నవరాత్రులు కదా, అమ్మవారిని కూర్చోబెట్టాను. పైన వచ్చేసేసి నార్మల్గా ఇలా కబోర్డ్ లాగా ఇచ్చి చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు, పూజ రూము. సో పైన పట్టదు కాబట్టి కింద అమ్మవారిని కూర్చోబెట్టాను నేను. ఇక్కడ అమ్మవారికి పులిహోర అలాగే కేసరి నైవేద్యం పెట్టేసేసి కొత్త సారీ ఒకటి ఉంటే అమ్మవారికి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఫ్రిడ్జ్ అండి. ఇంటికి ఇంకా పూజ రూమ్కి పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఈ సోఫా సెట్ అనేది ఇక్కడ పూజ అమ్మవారికి పెట్టిన ప్లేస్లో ఉండేది. సో దేవుడికి పక్క పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ సెట్ చెప్పేశాను సోఫా సెట్ని. ఓకే, ఇలా వస్తే ఇక్కడ హాల్లో ఇది వచ్చేసి హాల్ అండి. మొత్తం కంప్లీట్గా హాల్ అనేది ఇలా ఉంటుంది. సోఫా సెట్ ఇక్కడ పిల్లలు కూర్చొని టీవీ చూస్తున్నారు. సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఉట్కి కట్టన్ వేసేసి పిల్లల ఫోటో పెట్టాను. ఇది వచ్చేసేసి టీవీ యూనిట్. టీవీ యూనిట్లో సిస్టము అలాగే టీవీ నా దగ్గర ఉన్న టైల్స్ తోటి ఇలా సెట్ చేసేసాను. ఓకే, ఇలా వచ్చేస్తే ఫస్ట్ బెడ్రూమ్ ఇది వచ్చేసేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే పిల్లల డ్రెస్లు అలాగే నాకు గ్రాసరీస్ అనేది ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాను. సో ఈ ర్యాక్లో నేను డీటెయిల్గా చూపించట్లేదండి, అంతా ఆర్గనైజ్ చేశాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసేసి నా కబోర్డు, నా శారీస్ అవన్నీ ఉండే కబోర్డ్ అనమాట. ఇక్కడ అన్నెసెసరీ థింగ్స్, కూలరు, ఎక్స్ట్రా ఉన్న సామాన్లన్నీ ఇక్కడ సెట్ చేసేసాను. ఇక్కడ ఒక చిన్న టీపాయ్ ఉంటుంది. యాక్చువల్గా టీపాయ్ హాల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసేసి అల్మారా ఫిట్ చేసేసాను. ఇది 3 ర్యాక్స్ అండి. 1, 2, 3 ర్యాక్స్ వస్తాయి అల్మారా. ఈ బెడ్రూమ్లో వచ్చేసేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే, ఇలా ఇప్పుడు మన ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసేసి ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో వచ్చేసేసి ఇది డబుల్ కాట్ బెడ్రూమ్ అనమాట. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. నేను ఇలా చేయించుకున్నాను. యాక్చువల్గా ఇలా ర్యాక్ లాగా ఉంటుందన్నమాట. మనం బ్లాంకెట్స్ అలాగే క్లాత్స్ అన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఇది కాట్ చేయించుకున్నాం మేమే ఓన్గా. సో ఇక్కడ వచ్చేసేసి ఈ ఛార్జింగ్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసేసి మా హస్బెండ్ కబోర్డు. తన పేపర్స్కి తనకు సంబంధించినవి అలాగే తన క్లాత్స్ అన్నీ కలిపేసేసి ఇక్కడ తన కబోర్డ్ అనమాట. ఇక్కడైతే ఇంకేం పెట్టలేదు, ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను. పైన అయితే అన్ని కబోర్డ్స్ ఉన్నాయి. అవన్నీ అయితే కొంచెం అన్నెసరీ థింగ్స్ అన్నీ అక్కడ పైన పెట్టేసేసాను. ఇక్కడైతే పిల్లల మెడిసిన్స్, పిల్లలకు సంబంధించిన పేపర్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేస్తాను. సో ఇది వచ్చేసేసి ఇంకొక డోరు. ఇక్కడ వచ్చేసేసి కింద కబోర్డ్లో హాల్లో ఇక్కడ వచ్చేసి పిల్లల బుక్స్ అండి. ఈ కబోర్డ్లో వచ్చేసేసి నాకు అవసరం వచ్చేవి ఏమైనా కిచెన్కి సంబంధించిన గ్రాసరీస్ కానీ చిన్నవి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసేసి ఈ కబోర్డ్లో వచ్చేసి పిల్లల డైలీ వేర్ యూస్ చేసేసి హ్యాండ్ఫుల్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి కదా, అందుకోసం ఇక్కడ పిల్లల డైలీ వేర్ డ్రెస్సెస్, ఇక్కడేమో నా గ్రాసరీస్ కొంచెం చిన్నవి, అలాగే అక్కడ వచ్చేసేసి పిల్లల బుక్స్ అండి. ఓకే, ఇది వచ్చేసేసి టీవీ యూనిట్ టోటల్గా. ఇంకా కిచెన్ చూపిస్తాను. ఇది వచ్చేస్తే కిచెన్కి ఎంట్రన్స్ వస్తుంది. ఇలా కిచెన్లో అయితే స్పేస్ లేదండి ఫ్రిడ్జ్ పెట్టడానికి. ఇప్పుడు అంట్లను కడిగేసాను, అక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసేసి షింకు, ఇవన్నీ వచ్చేసి సామాన్లు సర్దుకునే స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేశాను. కెంట్ అయితే ఇక్కడ ఫిట్ చేసేసాము. కెంట్ ఉంటుంది కదా, కెంట్ ఫిట్ చేసేసాను. అక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టా. ఇంకా చాపింగ్ బోర్డ్,
ఇప్పుడు నైవేద్యం కోసం పెట్టిన నైవేద్యం చేశాను కదా, పులిహోర, పాలు, అలాగే కేసరి. ఇక్కడైతే నాకు హ్యాండ్ఫుల్గా డైలీ యూజ్ చేసేసేవైతే ఉప్పు కారం ఏవైతే ఉన్నాయో అక్కడ సెట్ చేసేసాను. ఇది వచ్చేసేసి ఇక్కడ హాల్లో నుంచి రాగానే ఇక్కడ వాషింగ్ ఏరియా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, స్పేషియస్గా ఏమి ఉండదు. సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేశాను. ఇది వచ్చేసేసి ఎల్జీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇంకెక్కడ ప్లాట్ఫామ్ పైన కొన్ని నా డైలీ యూజ్ చేసుకున్న గ్రాసరీస్ మాత్రం ఇక్కడ పెట్టేసుకున్నా. కింద కూడా రైస్ ప్యాకెట్స్, దాల్స్, ఇక్కడ స్పైసెస్, మిక్సీ, ఒక రైస్ కుక్కరు, డైలీ యూజ్ చేసే టీ కప్స్, అంతే. ఇంకా కిచెన్లోంచి ఇలా బయటికి రాగానే ఇక్కడ ఒక హాల్లోకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తను మా చిన్న పాప, ఈ అమ్మాయి మా పెద్ద పాప. ఇది నా సింపుల్ అండ్ స్వీట్ హోమ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.